నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకు నగదు చోరీ మిస్టరీని 24 గంటల్లోపే ఛేదించిన రాజమండ్రి పోలీసులు. 100% సొమ్ము రికవరీ చేసి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంచిన అధికారులు, సిబ్బంది. రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి కృషి చేద్దాం. మంత్రి కందుల దుర్గేష్. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్ల మీద ప్రత్యేక కార్యాచరణ. వైసీపీ పాలనలో అన్ని ఆర్థిక విధ్వంసాలే. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లోటు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియా మెంబర్గా మొదటిసారి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిల్ సభ్యులను దుర్గేష్కు పరిచయం చేశారు. అనంతరం పురపాలక సంఘ అభివృద్ధిలో భాగంగా పొందుపరిచిన అజెండా అంశాలపై చర్చ జరిగింది. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రితో చర్చించి నిధులు సమీకరించి కార్యాచరణతో రహదారులు, డ్రైన్స్, మురుగునీటి కాలువలు, త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎక్కడ ఏ విధమైన అలసత్వం వహించకుండా, పక్షపాతం లేకుండా పనిచేయాలని కోరారు. పట్టణంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, తొలుత పురపాలక సంఘ అభివృద్ధిపై అజెండాపై చర్చించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కొరకు అర్జీ ద్వారా కోరడంతో కౌన్సిలర్ నిర్ణయం మేరకు చర్చగా ఆమోదించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసి పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలని మంత్రి దుర్గేష్కు విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు, అధికారులు గజమాలను వేసి మొమెంటోగా వీణను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, వెలగాడ బాలరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఈఈ మాధవి, ఆర్వి ప్రసాద్, నగ్మా, శివప్రసాద్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్ట్రీగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రభుత్వంగా ఉండడానికి అవకాశం లభించింది కనుక మనకు కొంత ఇతోధికంగా వాళ్ళు నిధులు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్ లో కూడా 15,000 కోట్ల రూపాయలు అది అమరావతికి కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి సదుపాయానికి ఇవ్వడం జరిగింది. ఇది మనం మొత్తం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాటను మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి గారితోనూ, ఉప ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అసంభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఉపోద్ఘాతం అయితే మీకు చెప్పాలి ఒక మాట. నిడదవోలు పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2009కి ముందు ఇక్కడి నుంచి మీరు నేను మొట్టమొదటి మంత్రి అంటున్నాను, కానీ నిడదవోలు పట్టణం వరకు చూస్తే ఎంపీ అజీజ్ గారు మొట్టమొదటి మంత్రి. జగన్ ప్రభుత్వం చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలేనని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి తెలక్ రోడ్లోని కార్యాలయంలో రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఆర్థిక మిగులువన తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం వల్ల దేశం అప్పుల పాలైందని, కుదేలైందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం 10 లక్షల కోట్ల ఆర్థిక లోటులో ఉందని, తక్షణం 1,35,000 కోట్ల
బిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బిల్లులు చెల్లించకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు, ఆరోగ్యశ్రీ తదితర అంశాలు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు. వైసీపీ చెప్పిన దాన్ని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్లారని, కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని వారు ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళ్లి 36 మంది హత్యకు గురయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. కానీ ఆ 36 పేర్లు ఫోటోలు ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని విమర్శించారు. ఆవు భూముల అవినీతిపైన, ఆర్యాపురం బ్యాంక్ అవినీతిపైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది మంత్రి లోకేష్తో చర్చించామన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తోందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చూపు కూడా అటే ఉంది ఆ మోహల్లా. ఇటు స్పీకర్ గారిని చూడట్లేదు, మా సీఎం గారిని చూడట్లేదు, కళ్యాణ్ గారిని చూడట్లేదు. కళ్యాణ్ గారు బయట తాదాగా అంత దొరకరు. అసెంబ్లీలో ఉన్నారా, కనీసం అక్కడైనా చూసుకోండి అని ఆయన్ని చూడట్లేదు. మా లోకేష్ బాబుని చూడట్లేదు. అందరి చూపు అటే. అక్కడ ఖాళీగా ఎందుకు ఉంది? రావాలి కదా, మమ్మల్ని కొద్దిగా చూడాలి కదా అని. అంతమందిని ఆ శోభ అంతమందికి కలిగించడం కరెక్ట్ కాదు. జగన్ గారు, మీరు రండి, వచ్చి మాతో కూర్చోండి, అసెంబ్లీలో చర్చించండి. మీరు పులివెందుల గురించి మాట్లాడడానికి అవకాశం వస్తుంది, రాష్ట్రం గురించి మాట్లాడాలనుకున్న ఇవ్వడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దయించి రావాలని అసెంబ్లీకి కోరుతూ ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకి కట్టుబడి ఉన్నాం. కేంద్రం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఇచ్చిన సంక్షేమాలని 100కి 100 అమలు చేస్తూ ప్రజల ఒక విశ్వాసం ఏదైతే 57% ఓట్ షేర్ ఇచ్చున్నారో దాన్ని పెంచే దిశగానే అడుగులు ముందుకు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. రాజమండ్రి నుంచి ఏలూరుకు 1 బస్ సర్వీస్, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సుల సర్వీసులను ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిటి కె షర్మిలా అశోక్, డిపో మేనేజర్ షబ్నం, బస్సు ఓనర్స్, సూపర్వైజర్స్, సెక్యూరిటీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని. దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎవరి పార్లమెంటు పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇప్పటికే పెన్షన్స్ పెంచున్నాం. ఆగస్ట్ 15న అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం. అదొక కార్యక్రమం పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం. ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చేయాలన్నది ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారులు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియచేసుకుంటాం. రాజమండ్రి బ్యాంక్ చోరీ మిస్టరీని పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి 100కి 100% రికవరీ చేశారు. గోదావరి జిల్లాలో మెరుపు వేగంతో పరిశోధన చేసి నిందితుడిని పట్టుకుని 100కి 100% సొమ్ము రికవరీ చేసి చారిత్రాత్మక రికార్డును పోలీసులు నెలకొల్పారు. పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచేలా కేసును దర్యాప్తు చేసి ప్రజల సొమ్ముకు రక్షణ, ప్రజలకు భద్రత కల్పించారు. ఇప్పుడు రాజమండ్రిలో పోలీస్ శాఖపైన, అధికారులపైన ప్రశంసలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో జరిగిన ఒక యథార్థ ఘటన ఇది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్డిఎఫ్సిలో ఉద్యోగం చేస్తున్నాడు.
అశోక్ కుమార్ ఏటీఎంలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పట్లాగే తోటి సిబ్బందితో కలిసి దానవపేట హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి 2.5 కోట్ల నగదు తీసుకుని ఏటీఎంలో నగదు నింపేందుకు అశోక్ బయలుదేరాడు. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన 19 ఏటీఎంలో 2.5 కోట్ల రూపాయలు ఫిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే మార్గం మధ్యలో తోటి సిబ్బంది కళ్లు గప్పి నిందితుడు నగదుతో సహా ఉడాయించాడు. హెచ్డిఎఫ్సి బ్యాంకు సిబ్బంది రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ 3 ఏళ్లుగా హిటాచీ మేనేజ్మెంట్ సంస్థలో క్యాష్ ఫిల్లింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాయంత్రానికి బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై డబ్బుపై ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు అందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాలతో రాజమండ్రి పోలీసులు అధికారులు మెరుపు వేగంతో దర్యాప్తు ప్రారంభించారు. 5 బృందాలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు ఎస్పీ నరసింహకిషోర్ స్వయ పర్యవేక్షణలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి ఫోటోను షేర్ చేస్తూ సంబంధిత టోల్ గేట్ల వద్ద చెక్ చేయాలని తెలిపారు. సీసీటీవీలను నిశితంగా పరిశీలించారు. పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా సవాల్గా స్వీకరించారు. సాంకేతికను అందిపుచ్చుకుని వాయువేగంతో దర్యాప్తు మొదలుపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అర్ధరాత్రి అయ్యేసరికి కేసు కొలుక్కొచ్చింది. చిక్కుముడి కాస్త విడిపోయింది. నిందితుడు దొరికేశాడు. సొమ్ము కూడా గంటల వ్యవధిలోనే 100% రికవరీ చేసి చరిత్రలోనే ఒక రికార్డు సాధించారు రాజమండ్రి పోలీసులు. నిందితుడు అశోక్ విలాసవంతమైన జీవనానికి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2 వారాలుగా దోపిడీ పథకం చేస్తున్నాడు. ప్రతిరోజు ఏటీఎంలో నగదు ఫిల్ చేయటం వల్ల ఎక్కువ డబ్బుతో వ్యాపారం చేయాలనే కోరికతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని పోలీసు విచారణలో తేలింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రాజానగరం మండలం చొక్కదారబంధం గ్రామం వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా కారులో ఒక వ్యక్తి పోలీసులను చూసి ఆపకుండా వేగంగా వెళ్లిపోతుండగా పోలీసులు అతన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద లక్షలాది రూపాయల డబ్బు దొరికింది. మధ్యవర్తుల సమక్షంలో కేసు విచారణ చేపట్టారు పోలీసులు. బ్యాంక్ ఏటీఎం మిషన్లో పెట్టవలసిన డబ్బు 2.5 కోట్ల రూపాయలను తీసుకుని పారిపోతూ ముందుగానే పథకం ప్రకారం చక్కదారబంద గ్రామంలో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో భద్రపరచాలని కేసు వివరాలు వెల్లడించారు. కొంతకాలం తర్వాత వచ్చి డబ్బు తీసుకుందామని తను అద్దుకుంటున్న కారులో పారిపోతుండగా పోలీసులకు చేర్చెక్కాడు అశోక్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయి చెడు వ్యసనాలకు స్నేహాలకు అలవాటు పడి ఈ తరహా నేరం చేశాడని పేర్కొన్నారు. ఇతను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి. రోజు క్యాష్ చూస్తున్నాడు. రోజు ఏటీఎంస్ నింపడం చూసి దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక. అలాగే లగ్జరీస్కి అలవాటు పడ్డాడు. సో కార్లు కావాలా, బళ్ళు కావాలి, మంచి మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మంచి ఫోన్స్ వాడాలి. సో ఇవన్నీ చూశాడు. సో దీంతో ఏంటంటే ఏదో ఇది ఒక ప్లాన్ చేశాడు. ఒక 2 వారాల నుంచి ప్లాన్ చేశాడు దీనికోసం. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేని కూడా సెలెక్ట్ చేసుకొని హీ హాజ్ డన్. బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను, గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐ అండ్ అబో ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రంతా పనిచేయడం వల్ల వీ కుడ్ బ్రేక్ దిస్ కేస్ అండ్ వీ కుడ్ అరెస్ట్ ది కల్ప్రిట్ అండ్ రికవర్ ది ఫుల్ బూటీ. ఇప్పుడున్న ఎవిడెన్స్ ఏవైతే క్లూస్ ఉన్నాయో ఇమీడియట్గా ఇది క్యాష్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ పబ్లిక్ మనీ. ఒక బ్యాంక్లో అంటే ఎంతోమంది సామాన్యులు డిపాజిట్ చేసి ఉన్న మనీ. సో ఈ మనీని ఇమీడియట్గా మనము సేఫ్ కస్టడీలోకి పంపించాలి. ఈ కల్ప్రిట్ని మనము ఫర్దర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 85-80% బ్రేక్ అయింది. బట్ ఫర్దర్ ఈయన తాలూకా ప్రీ ఇన్సిడెంట్ బిహేవియర్ ఏది ఉంది గత 2 ఇయర్స్గా ఈయన ఇదేనా ఇంకేమైనా ఇలాంటివి చేశాడా ఇవన్నీ కూడా ఫర్దర్గా పోలీస్ కస్టడీలో తీసుకున్నాం. ఈయన అసోసియేట్స్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్. ఇక్కడ అపార్ట్మెంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు. అతను మనిషే దొరికాడు.
ఒక 9 lakhs పట్టుకొని వెళ్ళాడు, 9,50,000 పట్టుకొని వెళ్ళాడు, 50,000 కార్కి ఇచ్చాడు, 9 lakhs ఆన్ ది వే ఒక ఇంటి దగ్గర నైట్ 1 o'clock ఇచ్చాడు. ఆ తర్వాత మనకి దొరికిన తర్వాత డిస్క్లోజ్ చేశాడు. మనం ఇక్కడికి వచ్చి మీడియేటర్స్ అండ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఇటాచి ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వీ హ్యావ్ ఓపెన్ ది అపార్ట్మెంట్. దిస్ ఆల్ ప్రొసీజర్. ఇతన్ని ఎగ్జాక్ట్గా కోనసీమ ఏరియాలోనే వీ ఫాలోడ్. రాత్రి వర్షం పడుతుంది, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో బట్ స్టిల్ వీ కుడ్ క్యాచ్ నియర్ మండపేట. వాడు చాలా దూరం వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. మనకు ఐడియా లేదు, బట్ వీఆర్ ఫాలోయింగ్ హిమ్. 5 టీంలు కూడా చాలా బాగా చేశారు. ఎటు ఎస్కేప్ అవ్వకుండా అతన్ని 0 డౌన్ చేయగలిగారు. నిందితుడిని పట్టుకోవడం, సొమ్ము రికవరీ చేయడం, కేసు మిస్టరీని ఛేదించడంలో ప్రతిభ కనిపించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ రాజశేఖర్ రాజు, డీఎస్పీ విజయపాల్, ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, వీరయ్యగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్పరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి ధవళేశ్వరంలో 2వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2-3 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నీటిమట్టం 13.6 అడుగులుగా ఉంది. బ్యారేజ్ నుంచి 12,52,949 క్యూసెక్ల నీరు సముద్రంలోకి పోతోంది. ఈ నెల 19వ తేదీన ధవళేశ్వరం వద్ద 3.6 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి పోతుండగా పోలవరం స్పిల్వే ఎగువ కాఫర్ డ్యాం వద్ద సముద్రాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య గోదావరి తీవ్ర రూపం దాల్చింది. ఇంకా గోదావరి స్నానఘట్టాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలు కూడా ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద డ్రైన్ సూయేజ్ను గోదావరి వరద ఎగదనడంతో పాటు రాజమహేంద్ర నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగి వీధులను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరుకుంది. గోదావరి మళ్లీ పెరుగుతుండటంతో తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం మండలంలోని లంక గ్రామమైన ములకల్లంక వెళ్లడానికి ప్రజలు మరబోట్లను ఆశ్రయిస్తున్నారు. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో బొబ్బిలంక సూయజ్ నుంచి మండలంలోని మురుగు కాలువ నీరు గోదావరిలో కలిసే అవకాశం లేకపోవడంతో పంట భూములు ఇంకా నీటిలోనే ఉన్నాయి. బొబ్బిలంక వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలంక అంబేద్కర్ బొమ్మ వద్ద, అశోక్ నగర్ వద్ద ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. గోదావరి ఇంకా పెరిగితే ఏటిగట్టు ప్రమాదంలో పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా గోదావరి తగ్గుతూ పెరుగుతూ దోబూసులాడుతోంది. అఖండ గోదావరి మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం భారీగా నదిలోకి చేరుతోంది. వారం రోజులుగా కొవ్వూరు గోపాద క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలు వరద ముంపులనే కొనసాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 48 అడుగులు దాటి ప్రవహించిన వరద ఈనాటి ఉదయానికి 51.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గోదావరి నీటిమట్టం 52.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం 5 గంటలకు 53.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అధికారులు చివరి 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాలనీలోకి మురుగునీరు చేరడంతో సుమారు 40 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు
తుంగభద్రలో భారీ వరద నీరు చేరడంతో ముందస్తుగా అధికారులు గేట్లు ఎత్తివేసి నీరును విడుదల చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో మెళగనూరు ఆర్డీఎఫ్ మీదుగా మంత్రాలయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమై నదీ తీర ప్రాంత ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. నదీ తీర వ్యవసాయ మోటార్లు, పైపులు, విద్యుత్ తీగలను తొలగించాలని కోరారు. ముంపు చర్యల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠం వద్దకు వచ్చిన భక్తులు నదిలో స్నానాలకు వెళ్లరాదని ఆజ్ఞలు జారీ చేశారు. అలాగే పశువుల కాపర్లు నదీ పరివాహ ప్రాంతాలకు వెళ్లకూడదని మఠం అధికారులు ఆజ్ఞలు జారీ చేశారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ శ్రీ దానవాయిబాబు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్థానిక గోపాల్ నగర్లో గల దానవాయిబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస సంబర మహోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారి సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు అమ్మవారి సారి అందజేశారు. అమ్మవారి తిరుపతి మహోత్సవం 10 గంటల నుంచి సంబర మహోత్సవం ప్రారంభమవుతాయి. ఈ దేవాలయంలోని నాగమ్మ తల్లి సంబరం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సంబరంలో భాగంగానే కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అగ్ని ప్రజ్వలన చేసి భారదీపాలను వెలిగించి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయం వరకు కూడా తీసుకెళ్ళటం అన్నది ఒక సాంప్రదాయంగా నడుస్తూ ఉంది. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు రావటం జరుగుతుంది. కానీ ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చాక మా కోరిక నెరవేరలేదు, మేము అనుకున్న పని జరగలేదు అనేది చెప్పేటటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. అదే ఈ తల్లి మహత్యం. ఈ తల్లి కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు హోస్పేట డ్యాంకు భారీగా నీరు చేరడంతో నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మంత్రాలయ పరిసర ప్రాంతవాసులు వరద నీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మచిలీపట్నం జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలో రికార్డులను ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగశెట్టి ధర్మయ్య పరిశీలించారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రోస్టర్ విధానాన్ని సరిగా అమలు చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో నాగశెట్టి ధర్మయ్య విచ్చేశారు. ఈ రోజు రేపు మచిలీపట్నంలోని వివిధ కార్యాలయాల రికార్డులు తనిఖీ చేయనున్నట్లు సమాచారం. నాగశెట్టి ధర్మయ్య వెంట రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కర్రా సునీల్, మద్దాల కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు. రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్తంగా ఎస్పీ బాలు స్మరణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో నిర్వహించిన రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్తంగా ఎస్పీ బాలు స్వరోత్సవ కార్యక్రమంలో పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాకా కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తిరుమల కృష్ణమోహన్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం కార్యాధ్యక్షులైన ఎర్రమోత ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి జీవీ రమణ, కోశాధికారి సూర్యపురెడ్డి తాతారావు, నాగమణి, రాజ్ కుమార్, విక్రమాల్ ట్రస్ట్ సభ్యులు మలపరాజు తదితరులు విచ్చేశారు. తణుకు రాజు, బమిడిపాటి రాధాకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, గుడివాడ, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి పలువురు గాయకులు వచ్చి పోటీలో పాల్గొనడం విశేషం. సమీపంగా వారిని చూసి వారి యొక్క అభిరుచులని, వారి యొక్క గొప్పతనాన్ని చూసినటువంటి ఆ రమణ గారు విషయాలు చెప్తుంటే గొప్ప ఆనందం కలుగుతుంటుంది.
రాకా కల్చరల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం మరియు గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం యొక్క సభ్యుల యొక్క సమూహం ద్వారా ఇది చేస్తున్నాము. ఈ యొక్క కృషికి డాక్టర్ కంటి వీరన్న చౌదరి గారు మిగతా సభ్యులు అందరము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఈరోజు రాకా సందర్భంగాను బాలు గారి గురించిను ఈ సంగీతం ఈ పాటలు ఇవి కూడా చక్కగా రమణ గారు ఎంత బాగా చక్కగా చేశారు. మా అల్లుడు రాకా దీనికి చౌదరి గారు కూడాను బాగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ చూసినట్టుగా కూడా గుర్తులేదు. గత జన్మ పుణ్యఫలమే ఇది అని అనిపిస్తూ ఉంది నాకు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని పిలిపించిన భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భావితరాలకు స్ఫూర్తిదాయకం. దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ప్రత్యేక కథనం. పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఆయనే ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. యుద్ధ విమానాల పైలట్ కావాలని ఆశించి ఏకంగా అణుపరీక్షల్లోనే కీలక భూమిక పోషించారు. మిజైల్ మ్యాన్గా ఖ్యాతి పొందారు. ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు సోమరాజుతో కలిసి స్టంట్ను అభివృద్ధి చేసి వైద్య రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. పేదల కోసం చౌకగా టాబ్లెట్ కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. తర్వాత ప్రజల రాష్ట్రపతిగా పేరెన్నిక కన్నారు. ఆయనే ఏపీజే కలాం. ఆయన అసలు పేరు అవుల్ పకీర్ జైనులుద్దీన్ కలాం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులుద్దీన్ పడవ యజమాని, తల్లి ఆసియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. రామనాథపురం స్క్వాడ్స్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. 8 పోస్టుల యుద్ధ విమానాల పైలట్ పరీక్షల్లో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా శాస్త్రవేత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ డిఆర్డీఓలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పాలుపంచుకున్నారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయి. SLV-3 పరీక్ష విజయవంతం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ నుండి పిలుపు వచ్చినప్పుడు ఆయన కాలికి బూట్లు కూడా లేకపోవడం విశేషం. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలాం పేర్కొనేవారు. కలాం 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం కీలక భూమిక పోషించి భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చేందుకు కృషి చేశారు. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయపడే ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు టాబ్లెట్ అని అంటారు. 2002 జూలై 18న కలాం 90% ఓట్ల భారీ ఆధిక్యతతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత ప్రజా రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నా చివరి క్షణాల్లో వద్దని నిర్ణయించుకున్నారు. కలాం వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పలు విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన, ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్న అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు
అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. ఆయన జన్మదినం అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునర్జీవనోద్యమ దినోత్సవంగా జరుగుతుంది. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 8 గ్రాముల బంగారు పథకం, ప్రశంసాపత్రం, 5 లక్షల నగదును బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని డిఆర్డీఓ భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొత్త బ్యాక్టీరియంకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లం కలామి అని పేరు పెట్టడం విశేషం. 2015 అక్టోబర్ 15న భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్లోని డిఆర్డీఓ మిసైల్స్ కాంప్లెక్స్ పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా మార్చారు. భారత మిసైల్ మ్యాన్గా పేరొందిన కలాం 2015 జూలై 27న షిల్లాంగ్లోని ఐఎంఎంలో ఉపన్యాసం ఇస్తూ కుప్పకూలి గుండెపోటుతో 83 సంవత్సరాల వయసులో అవివాహితుడుగానే మరణించారు. కలాం అంత్యక్రియలు ఆయన సొంత ఊరు రామేశ్వరంలో జాతీయ స్థాయి ప్రముఖుల మధ్య వేలాది ప్రజల సమక్షంలో జరిగాయి. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకు నగదు చోరీ మిస్టరీని 24 గంటల్లోపే ఛేదించిన రాజమండ్రి పోలీసులు. 100% సొమ్ము రికవరీ చేసి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంచిన అధికారులు, సిబ్బంది. రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి కృషి చేద్దాం. మంత్రి కందుల దుర్గేష్. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్ల మీద ప్రత్యేక కార్యాచరణ. వైసీపీ పాలనలో అన్ని ఆర్థిక విధ్వంసాలే. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లోటు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.